నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ప్రభుత్వ బీమా సంస్థ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ సంస్థ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. మన హైదరాబాద్ లోనే మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇక్కడే మనం జాబ్ అనేది చేయాలి. అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అందరికి కూడా ఈక్వల్ ఛాన్సెస్ అనేవి కల్పించే విధంగా ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తున్నాను. ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉంది నాకు డెఫినెట్ గా కామెంట్ రూపంలో తెలపండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో ఆర్కే లాజిక్స్ యాప్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మన యాప్ ఇది ఆర్కే లాజిక్స్ యాప్. అందరికీ కూడా తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేసి ఆర్కే లాజిక్స్ యాప్ అని చెప్పేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మీకు ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తున్నాను. ఇక్కడ వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి మరి యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. మీరు డౌట్ ఉన్నట్లయితే గూగుల్లోకి వెళ్ళేసి IRDAI అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మీరు ఆ జాబ్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 21 ఆగస్ట్ నుంచి 20 సెప్టెంబర్ వరకు ఆన్లైన్ లో ఇక జాబ్స్ కి అయితే మనము అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ www.irdai.gov.in కి సంబంధించి వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి. రిలీజ్ అయిన వెంటనే మీకు జాబ్ డీటెయిల్స్ ని చెప్తున్నాను. ఇంకా లైక్ చేయకపోతే వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి అయితే చూడండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సెప్టెంబర్ 20, 2024 వరకే మీకు మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మాక్సిమం 30 ఇయర్స్ వరకే జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 33, SC ST వాళ్ళు 35, PWD వాళ్ళు 40 ఇయర్స్ వరకే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే మనకి అసిస్టెంట్ మేనేజర్ కి సంబంధించి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మినిమం 60% మార్కులతో ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. మీరు బీటెక్ చేసినా బీఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకి వివిధ స్ట్రీమ్లలో యొక్క వేకెన్సీస్ ని భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి జర్నలిస్ట్ విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలకి ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వేకెన్సీస్ కి సంబంధించి డీటెయిల్స్ ని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చెక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఐటీ విభాగంలో ఉద్యోగాలకి సపరేట్ గా మనకి బీటెక్ పాస్ అయిన వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే రీసెర్చ్ విభాగంలో పోస్టులకి మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ చేసిన వాళ్ళకి, లా విభాగంలో పోస్టులకి లా విభాగంలో డిగ్రీ చేసిన వాళ్ళకి, ఈ విధంగా మనకి వివిధ రకాల స్ట్రీమ్లలో ఈ యొక్క వేకెన్సీస్ ని భర్తీ చేస్తారు. జనరల్ స్ట్రీమ్ లో ఉద్యోగాలకి ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. అయితే ఒక జాబ్స్ కి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మనకి 3 స్టేజెస్ లో సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. ఫస్ట్ మనకి ఆన్లైన్ లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి ఏదైతే నార్మల్ గా రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ, ఆప్టిట్యూడ్ ఏదైతే ఉంటుందో అదే టాపిక్స్ మీద మనకి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 160 క్వశ్చన్స్ అడుగుతారు. 160 మార్క్స్, 90 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రంగానికి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. ఫేజ్ 1 ఎగ్జామ్ అంటే ఇది మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ లోనే ఉంటుంది. అంటే మనకి ప్రిలిమ్స్ అంటాం కదా. సో యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది పాస్ అయిన తర్వాత మీకు ఫైనల్ గా ఏంటంటే ఫేజ్ 2 కి సంబంధించి డిస్క్రిప్టివ్ విధానంలో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో 3 పేపర్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్, అలాగే ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ ఇంపాక్టింగ్ ఇన్సూరెన్స్ అండ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి పేపర్ కి 100 మార్క్స్ సెక్షనల్ టైం ఉంటుంది. ప్రతి పేపర్ కి 60 మినిట్స్ టైం ఇస్తారు. ఈ యొక్క పేపర్ 2 అనేది ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి ఫర్దర్ గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్ కి సంబంధించి సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ మీకు డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ గా చెప్పొచ్చు. ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలకి 1,46,000 రూపాయల సాలరీ అనేది వస్తుంది. ఇందులో మీకు బేసిక్ పే వచ్చేసి 44,500 అనేది ఉంటుంది. దీంతో పాటు మీకు చాలా రకాల డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ అంటే డిఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్, క్వాలిఫికేషన్ అలవెన్సెస్, సిటీ కంపెన్సేటరీ అలవెన్సెస్, ఇలా మనకి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఆఫీసర్ ఉద్యోగాలకి ఏవైతే అలవెన్సెస్ ఉంటాయో అవన్నీ కలుపుకుంటే మనకి నెలకి 1,46,000 పైగానే సాలరీ వస్తుంది. చాలా త్వరగా మీకు సాలరీ ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు దాదాపు ఒక 2-3 ఇయర్స్ లోనే 2 lakhs వరకు కూడా మీరు సాలరీ పొందే అవకాశం అనేది ఉంటుంది.
ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రిలిమినరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ లేదా గుంటూరులో, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ లో, అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్ లో అయితే కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ ఆన్లైన్ లో కండక్ట్ చేస్తారు కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడి వాళ్ళకి కేవలం 100 రూపాయలు అనేది మాత్రమే పే చేయాలి. మిగతా వాళ్ళు మాత్రమే 750 రూపీస్ అనేది ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మొబైల్లో ఓపెన్ కావాలంటే మీరు మొబైల్ అనేది ల్యాండ్స్కేప్ మోడ్ లో పెట్టి డెస్క్టాప్ మోడ్ ఆన్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. 20 సెప్టెంబర్ వరకు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మనకి ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ మీరు బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి, తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అప్లోడ్ చేసేసి అవన్నీ కూడా మనము సిగ్నేచర్, డాక్యుమెంట్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అవన్నీ కూడా అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. మొబైల్ ద్వారానే యొక్క ప్రాసెస్ అంతా కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా మంది వీడియోని లైక్ చేయకుండానే చూస్తున్నారు, తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని అయితే ఎండ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ మన హైదరాబాద్ లో అయితే ఉంది. ఈ యొక్క ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి పర్మనెంట్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఓపెన్ కాంపిటీషన్ లో మనకి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి అందరికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు. సెలక్షన్ ప్రాసెస్ అనేది 3 స్టేజెస్ ఉంది అని చెప్పేసి కొందరు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎవరు కూడా మిస్ చేసుకుని మన సొంత రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటువంటి ఛాన్స్ కాబట్టి అందరికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి, అన్ని క్యాస్ట్ల వరకు కాబట్టి. సో ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.